97. ఇప్పుడైతే మీకు ఫ్రూట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ చూపిస్తా. అన్ని సూపర్ రైస్ మస్తు వెరైటీ ఉన్నాయి. టేస్ట్ మస్తు కోమ అయిపోతారు ఇక్కడైతే. ఏమేం పెట్టారో చూసేద్దాం రండి. కొద్దిగా కొన్ని సలాడ్స్, దాని తర్వాతకి అక్కడ నుంచి టిఫిన్స్ కి వెళ్ళిపోయాము. చాలా పెద్ద ఇడ్లీ, అది తినగానే నా కడుపు సగం నిండిపోయింది. ఇంకా మంచిగా గీ చట్నీ వేసుకొని తినేసాను. ఇదంతా స్టీమ్ దోశ అండ్ వడ కూడా ఉండే. నాకు అవన్నీ ఏం నచ్చలే. చైనీస్ ఫుడ్ కి వెళ్ళిపోయాను. ఆ చైనీస్ ఫుడ్ కూడా కొద్ది కొద్దిగా టేస్ట్ చేసాము, టేస్ట్ చేయాలని. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం స్వీట్స్. ఇన్ని స్వీట్స్ చూస్తుంటే అసలు తినగలుగుతామా, మా వల్ల ఫుడ్ వేస్ట్ అయిపోతుందేమో అని అనిపించింది. బట్ అన్ని టేస్ట్ చేయాలని కొద్దిగా అన్ని మా టోనుగాడు కోసం టేస్ట్ చేసేసాను. ఏవి నచ్చలేదు నాకు. ఫైనల్ గా పానీపూరికి వెళ్ళి పానీపూరి తినేసాను. అండ్ ఇక్కడ కొద్దిగా ఇదేదో వెరైటీగా ఉండే, అది కూడా టేస్ట్ చేద్దాం అనుకున్నా కానీ అంత బాగాలేకుండే. వీళ్ళు ఇన్ని వెరైటీ ఫుడ్ పెట్టారు కానీ ఎందుకో ఎవ్వరు కూడా సాటిస్ఫైగా తినలేకపోయారు. బికాస్ ఆఫ్ మన సైడ్ మంచిగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ కొద్దిగా పెట్టినా కడుపు నిండా తినేసే వాళ్ళము. కానీ ఇక్కడ ఇది ఎందుకు పెట్టారో ఏమో కూడా అర్థం కాలేదు. ఇంకా చపాతి, పన్నీర్ కర్రీ ఇవన్నీ ఉండే, చాలా వెరైటీస్ ఉండే. బట్ అవన్నీ నాకు అసలు ఏవీ నచ్చలేదు, ఏవి కూడా తినాలనిపించలేదు. మన సైడ్ మాత్రం మ్యారేజ్ అంటే డెఫినెట్ గా నాన్ వెజ్ ఉంటది. ఇక్కడ ఏంటో మొత్తం వెజ్ పెట్టారు. పంచకాయ బిర్యానీ అని, వెజ్ బిర్యానీ అని ఏవేవో పెట్టేశారు. బట్ మనం అవన్నీ ఏం తినకుండా నార్మల్ గా కొద్దిగా పెరుగన్నం వేసుకొని హ్యాపీగా పెరుగన్నం తినేసాను. పెరుగన్నంలో కూడా వెరైటీగా ఇక్కడ చట్నీస్ అన్ని కూడా గీ అన్ని ప్రొవైడ్ చేశారు. బట్ ఏవి మాకు తినాలనిపించలేదు. అండ్ ఇంకా ఏం తింటాంలే ఇవన్నీ అనేసి మేము ఇంకా ఫ్రూట్ సైడ్ వెళ్ళిపోయాము. ఫ్రూట్స్ లో కూడా నాకు నచ్చిన ఫ్రూట్స్ కొన్ని మాత్రమే తిన్నాను, కొన్ని ఫ్రూట్స్ నచ్చలేవు. ఫైనల్ గా మన ఫేవరెట్ ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.